కనకదుర్గాయ నమ. ఓం దక్షిణామూర్తి నమ. దత్తాత్రేయ నమ. ఈరోజు 12/9/25 నుంచి 30/9/25 వరకు 3 నక్షత్ర ఫలితాలు చెప్తా వినండి. అది ఏమిటంటే శతభిష, ఆరుద్ర, స్వాతి, శతభిష. అంటే 3 నక్షత్రాలకి అసలు ఒరిజినల్గా అంటే రియల్గా అధిపతి రాహు అన్నమాట. కానీ ఈ 3 నక్షత్రాలు ఇప్పుడు పరిపాలించేది ఎవరు? ఈ నెల గురువు అంటే బృహస్పతి. కానీ ఏంటంటే ఏ పని చేసినా కూడా సక్సెస్ అనే మార్గాలు ఒకటి, ఒక మంచి ఒక గుడ్ అనేది ఈ నెలలో మీకు ఏమేమి జరుగుతున్నాయో ఆయన క్లారిటీగా అంత వివరంగా చూసి మీకు చెప్తానండి. ఫస్ట్, సంఘంలో గౌరవ మర్యాదలు బాగుంటాయి. బ్రహ్మాండంగా అంటే రిసీవ్ చేసుకోవడం కానీ ఏదైనా సరే. ఇప్పుడు ఒక మీద ప్రశాంతమైన మనసు ఉంటుంది. అది నెక్స్ట్, ఆసక్తికరమైన మాటలు వింటాం. అంటే మంచి మంచి మాటలు వింటాం మీ చెవులతో. ఏదైనా కూడా హ్యాపీ అన్నట్టుగా, అంటే నో బ్యాడ్. ఏ మాట ఉన్నా కూడా మంచి అనేది మీకు చక్కగా వింటారన్నమాట. అది గురువిచ్చే పరిపాలన కాబట్టి అక్కడ బ్యాడ్ రానివ్వదు. ఉద్యోగాలందు ఉన్నత స్థితి, మీ ఉద్యోగం చోట మంచి బెటర్ ప్రమోషన్ రావచ్చు, లేదా మంచిగా అందరితో మంచి గుర్తింపు ఉండొచ్చు. మీ తోటి వర్కర్లు మీ మీద ఈర్షపడకుండా అలాంటి కూడా పలానా మంచివాడు అన్న టైప్లో గుర్తింపు అనమాట. తలచేర వర్క్ స్టార్ట్ చేస్తే ఇమీడియట్లీ ఫటాఫట్ అయిపోద్ది అనమాట. మీరు ఏ పనైనా చేయండి, మీరు కంప్యూటర్ కానీ లేదా బయటికి వెళ్ళి ఇంటికి వర్క్ కానీ, మీరు ఎనీబడి ఏ వర్క్ చేసినా కూడా అది శుభసూచికమే అన్నమాట. దైవ సంబంధమైన కార్యక్రమాలకు ఆసక్తి, ఆదరగుట. అంటే భగవంతుడి మీద కాన్ఫిడెన్స్ అనమాట. ఆ సంబంధించిన పనులు ఎప్పుడో ఏదైనా ఒక తిరుపతి లేకపోతే వెంకటేశ్వర గుడికో లేకపోతే అమ్మవారి గుడికో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇంట్రెస్ట్. అంటే ఈ రాహుకి జనరల్గా ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, కానీ ఈ నెలలో ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే రాహు ఎవరు? అమ్మవారు అనమాట. సాక్షాత్తు రాహు అంటే ఆయన మహా పవర్ఫుల్ గ్రహం అనమాట, మామూలు గ్రహం కాదు. కొండనే పిడి చేస్తాడు అసలు. ఆయన చూసి అందరూ మిగతా గ్రహాలను భయపడతాయి అనమాట. అలాంటి రాహువుకు గురువు హ్యాండిల్లో ఉంటాడు ఈ నెలంతా, కాబట్టి అంతా మంచి జరిగింది అనమాట. తర్వాత ఉన్నత అధికారులతో పరిచయం, పండితుల కలయిక. పండితులు అంటే అది నార్మల్, ఏం చాలా జనాలు ఉంటారు పండితులు, ఏదో సంథింగ్. ఉన్నతాధికారులతో ఏంటంటే డేరింగ్ అండ్ డాషింగ్, అంటే చక్కగా వెళ్ళి అంత హ్యాపీగా రిసీవ్ చేసుకోవడం కానీ కలయడం కానీ అన్నింటిలో కూడా అంటే దాన్ని ఏమంటాం, గుడ్. ధన సంబంధం కూడా బాగానే ఉంది. దాని విషయంలో మటుకు మనం ఏం చూడవసలంతా ఏ క్లాస్. నెక్స్ట్ నేను ఇప్పుడు రాశుల ప్రకారంగా చెప్తాను. ఇప్పుడు మనకి స్వాతి నక్షత్రం అంటే తులారాశిలో ఉంది. తర్వాత అట్లా ఒక్కొక్కటి రాశి ప్రకారం కూడా చెప్పుకోద్దాం. చెప్పుకొస్తే ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ముందు. తులారాశి అంటే ఇప్పుడు ఆరుద్ర, స్వాతి, శతభిషం. రాహు అంటేనే మధ్య వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఆరుద్ర, స్వాతి, శతభిషం అంటే ముందు ఆరుద్ర చూద్దాం. అయితే అది మామూలు కంటిన్యూగా వస్తే అది కరెక్ట్గా ఉంటుంది, మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఆరుద్ర వారికి ఆరోగ్య సమస్యలు మీ తండ్రి గారిని ఇబ్బంది పెట్టవచ్చు అని రాస్తుంది. అంటే సెప్టెంబర్ అంటే కేతు కూడా ఉంటాడు కదా, 9 సెప్టెంబర్. అవసరమైతే వైద్యం సంప్రదించి చికిత్స పొందాలి. ఇది ఆరుద్ర నక్షత్రం అనమాట. నెక్స్ట్ స్వాతి అంటే తులారాశి వారికి
ప్రయాణాలు ఫలవంతంగా మరియు ఆనందదాయకంగా ఉంటాయి. అంటే ఎక్కడన్నా జర్నీ చేసినా కూడా ఆ, చాలా హ్యాపీగా అంటే అనుభూతి బాగుంటుంది అనేది దాని అర్థం అనమాట. కుటుంబ సభ్యులు విజయాలను సాధిస్తారు. మీ కుటుంబ సభ్యులు కానీ పిల్లలు కానీ ఏదైనా సరే అపజయం అంటూ లేదు, అంటే విజయం సాధిస్తారు అనమాట. ఎవరు ఈ స్వాతి నక్షత్ర జాతకులు. ఆర్థిక పరిస్థితి బాగుంది, ఆరోగ్యకరమైన జీవనాన్ని ఆస్వాదిస్తారు. అంటే హెల్త్లో ఏ విషయాలకు డిఫరెన్స్ లేకుండా దీనికి ఎలా ఉండాలి, దీనికి ఇలా ఈ మందు తీసుకోవాలి, దీనికి ఇలాగ మనం పథ్యం ఉండాలి, దీనికి ఎట్లా అంటే డైట్ కంట్రోల్ కానీ ఇంకోటి కూడా ఆరోగ్య విషయంలో గురువు చాలా జాగ్రత్తలు టీచ్ చేస్తాడనమాట. ఎందుకంటే ఇప్పుడు గురువు పరిపాలిస్తున్నాడు కదా ఈ మంతు, కాబట్టి హెల్త్ మటుకు నెంబర్ 1 కూడా అవసరం లేదు. ఈ నెల మటుకు అక్కడ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఎవరు? ఈ స్వాతి తులారాశి స్వాతి నక్షత్ర జాతకులు. ఆరుద్ర స్వాతికి శతభిష నక్షత్రం. శతభిష అంటే కుంభరాశిలో ఉంటుంది. ఈ నక్షత్ర ఫలితం చెప్తే ఇప్పుడు ఈ 3 నక్షత్రాల ఫలితం ఈ నెల చెప్పినట్టే. ఇప్పుడు 12/9 నుంచి 30/9 వరకు కుంభరాశిలో వచ్చాం. కుంభరాశి శతభిష. కుంభరాశి అంటేనే శతభిష అంటే అదొక పవర్ఫుల్ నక్షత్రం అన్నమాట. కింద నుంచి పడతారు లిగుతారంటే అంత అక్కడ ఆయన రాహువు అక్కడ ఎక్కువ ఉంటాడు అనమాట కుంభరాశిలో. జాగ్రత్త వహించి ప్రమాదాలు నిర్మూలించటము ఒకటి. అంటే జాగ్రత్త వహించి ప్రమాదాలు తప్పించుకుంటారు. అంటే మనకి ఏదైనా జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ కుంభరాశి వాళ్ళకి ముందే వచ్చేస్తుంది. దాని ప్రకారం ప్రయాణం వాయిదా వేయడం కానీ తప్పించుకోవడం కానీ అది జరిగింది. సమాజం మరియు కుటుంబం భద్రతను పరీక్షించడం, స్వస్థత కలగటం, ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా ఉండటం వలన ఎలాంటి అనారోగ్య సమస్య ఉండదు. అంటే ఈ నెల ఏంటంటే హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్. అంటే జనరల్గా మీకు గురువు ఉన్నాడు కాబట్టి అది కేర్ఫుల్లే. అది వేరే గ్రహం ఉంటే మనం చెప్పలేము. కానీ గురువు ఉన్నాడు కాబట్టి ప్రతిదానికి ఏంటంటే మైండ్లో జొరబడి ఇవాళ డైటింగ్ లేదా ఇవాళ తీసుకో, లేదా దీనికి ట్యాబ్లెట్ తీసుకో అన్నీ మీరే చెప్పుకుంటారనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా అంతా హ్యాపీగా హెల్త్ విషయంలో కూడా నెంబర్ 1. అన్ని విషయాల్లో కూడా శతభిష నక్షత్రం కూడా బాగానే ఉంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 22/9 నుంచి 30/9 వరకు. మళ్ళీ మీకు నెక్స్ట్ మంత్లో మీ నక్షత్రాలకి కలుస్తాను. స్వస్తి.